జీవము గల తండ్రి, జీవాధిపతి, సర్వశక్తివంతుడా, నీతి సూర్యుడా, నీకు స్తోత్రములయ్యా. గడచిన కాలమంతా కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరుస్తున్నందుకు వందనాలయ్యా. ఈ సమయం, ఈ గడియ, ఈ నిమిషం నాయన నిన్ను చూడలేక ఎందరూ మరణించి ఉన్నారయ్యా. మేము బ్రతికి ఉన్నామంటే నాయన కేవలం నీ కృప, నీ దయే ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రములు, వందనాలయ్యా. నీకు సమయమును మాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ త్రియేక నామములు, స్తోత్రములు, వందనాలయ్యా. పాట ద్వారా, అయా ఆరాధ ప్రార్థన ద్వారా వాక్యం చెప్పుచుండగా నీ మహిమ, నీ తేజస్సు, నీ కృప మాపై ఉంచమని మమ్మల్ని అయ్యా, మమ్మల్ని కాల్చి బూడిద చేసి నీవు నాయన మహిమ పొందయ్యా. నీ కార్యములు చేయి ప్రభు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించి అయ్యా, వాక్యం ఉపదేశములో నుండి నీవు మాట్లాడు, జ్ఞానము, తెలివియు అయా మమ్మలను మాయా మరుగుతు నీ మహిమ పొందు. నీ ఆత్మ ద్వారా నేనాయన బోధించి అనేక ప్రజలు నాయన హృదయాలను తెరువు. అనేక ప్రజలతో నీవు మాట్లాడు. బండబారి హృదయాలను అయా పిండిగా చెయ్యగలిగిన దేవుడు, కఠినమైన హృదయాలను మార్చండి అయ్యా. అయా బీడుబారిన భూములను దున్నండి అయ్యా. నీ వాక్యం చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మను నాయన అయ్యా మాపై ఉంచమని, నీ కృపతోడై ఉంచమని వేస్తున్నాము, అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మలినమాయన జీవితం ఆశ చూపెను ఈ లోకం. మలినమాయన జీవితం యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలుపై. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలుపై. వెలగెను నాలోని ఆత్మదీపము, వెలగెను నాలోని ఆత్మదీపము. అడిగిన ముత్యముగా అయ్యాను నేను, అడిగిన ముత్యముగా అయ్యాను నేను. కమ్మని కమ్మని చల్లని చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. చుట్టు తిని కన్న మధురం సర్వజనులకు సుఖతం. యేసుని ప్రేమామృతం నా కురులతో పరిమళములతో చేసెను నీకు పాద సేవ. నా కురులతో పరిమళములతో చేసెను నీకు పాద సేవ. నా గుండె గుడిలో కొలువై ఉన్నావు, నీకు చేసేదా మధుర సేవ. నా గుండె గుడిలో కొలువై ఉన్నావు,
కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుటికినే కన్న మధురం సర్వజనులకు సుఖతం జుటికినే కన్న మధురం సర్వజనులకు సుఖతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని. దేవునికి స్తోత్రాలు. ఈ అందరికీ వందనాలు. మరి ఇటు సమయం ఇచ్చిన దేవునికి హృదయపూర్వమైన వందనములు, దేవునికి స్తోత్రములు. మరి వాక్యము చెప్పుటకు దేవుడు మాకు ఇచ్చిన ఈ చదువు అవకాశాన్ని బట్టి ఆయనకు లెక్కలేని స్తోత్రాలు, వందనములు. మరి వాక్య ఉపదేశములో నుండి కీర్తన 100వ కీర్తన నుండి కొన్ని మాటలు దేవుడు మరి మనతో మాట్లాడబోచున్నాడు. దేవునికి స్తోత్రం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుడి, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మరి కీర్తన మరి గురించి మాట్లాడుచున్నాడు. మరి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమంటాడు, సంతోషముతో యెహోవాను సేవించమంటాడు. సమస్త దేశములంటే భూమి ఆకాశములు సృజించిన మరి మన దేవుణ్ణి తెలుసుకోమని ప్రజలతో చెప్పుచున్నాడు. మరి సంతోషముతో యెహోవాను సేవించమని చెప్పుచున్నాడు. అయితే మరి దేశమును సృజించిన వాడు సృష్టికర్త అయిన యెహోవా, భూమి ఆకాశములను సృజించిన వాడు మరి దేవుడు. అయితే మరి ఆ దేశములో ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి మరిచి లోకమునకు బానిసలై ఉన్నారు. మరి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించునని మరి వాక్యము చెప్పుచున్నది. సమస్త దేశములలో మరి కొన్ని దేశములైతే మరి రాష్ట్రాల్లో అయితే మరి దేవుణ్ణి కొంతమందిమే తెలుసుకోవాలి. మన దేశాల్లో మరి దేవుణ్ణి అందరూ తెలుసుకోవాలి. కొంతమంది ప్రజలే ప్రభువుని అంగీకరిస్తుంది, కొంతమంది జనము దేవుడు తెలియక వరిష్టానుసారమైన బ్రతుకులు, వారికిష్టమైన పనులు, వారికిష్టమైన జీవితాలు జీవిస్తున్నారు. మరి ఈ లోకపు మరి యుగ దేవత వారి కన్నులను మూసివేయబడి ఉంది, వారి కన్నులు మరి కప్పుకొని ఉంది, వారి హృదయమును కఠినముగా చేసి ఉన్నది. మరి దేశములతో మాట్లాడమని యెహోవాకు ఉత్సాహధ్వని చేయమని భక్తుడు చెప్పుచున్నాడు. మరి ఎంతవరకు దేవుని అంగీకరిస్తున్నారు ప్రజలు, ఎంతవరకు దేవుని తెలుసుకుంటున్నారు? దేవుడు ఎవరికో కొంతమందికి అసలే తెలియదు. యేసు ప్రభు నమ్ముకున్నామంటే ఎవరమ్మా ఆయన దేవుడు? అందరూ దేవుళ్ళే, అందరూ సమానులేనంటారు. నిజముగా వారు తెలియని వారు, తెలిసిన వారు కూడా మోసపోవచ్చున్నారు. యేసు ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించి దేవుడు అని తెలుసుకున్నారు, కానీ దేవుడికి సంపూర్ణముగా విధేయులు కాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడిలో మనం వచ్చినప్పుడు మరి మనకు ఒక పోరాటం పెట్టింది సాతాను. మరి దేవుని పని చేయుటకు
దానికి ఇష్టం ఉండదు. మంచి పనులు చేయాలంటే మనకు సమయం ఉండదు. మరి దేవునితో మాట్లాడాలంటే సమయం ఉండదు. దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే సమయం ఉండదు. అన్ని పనులకు సమయం ఇస్తున్నాం, కానీ మరి ఉదయం అంతా పనులు చేస్తాం, రాత్రి అంతా అన్నీ చూస్తాం, మనకు కావాల్సినవన్నీ చేస్తుంటాం. అయితే దేవుని సన్నిధిలో మరి ఆయనకు సంతోషముగా ఉత్సాహముతో ఆయన స్తుతించడానికి సమయమును మనం చూడలేకపోవచ్చును. ప్రియజనమా, హల్లెలూయా. మరి ఇక్కడ అంటాడు ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మరి ఉత్సాహగానం అంటే దేవుని సన్నిధి అంటే మరి శ్రద్ధ కలిగి ఉండాల, దైవభక్తి ఉండాల, ప్రేమ ఉండాల. భక్తి ఉండగానే భయం లేకపోతే ఏమి ప్రయోజనం లేదు. భక్తి ఉండాలా, భయం ఉండాలా, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. అయ్యో మరి ఈ దినమును నేను ప్రార్థించలేదే, దేవుని సన్నిధికి పోలేదే, నేను దేవుడితో మాట్లాడలేదే, దేవుడు నాకు మరి నేను ప్రార్థన చేయకపోతే నాకేమైందని భయం అనేది మానవుల ప్రజల్లో లేదండి. హృదయాలు కఠినమైపోయింది. ఇంకేం దేవుడు ఇదంతా జరుగుతుంది, దేవుడు ఎక్కడ ఉండాలి కొంతమంది అనుకుంటుంది. అయితే యెహోవాయే దేవుడని తెలుసుకోమంటుంది. మరి సర్వజనులు యెహోవా దేవుడని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అప్పుడు ప్రజలలో ఏం చేస్తుంది, ఒక మార్పు అనేది వస్తుంది. ఇక్కడ అంటుండ కాదా దేవుడు, మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు. మరి భక్తిహీనుడు ఎక్కడ ఉంటాడంటే ఆజారు చోటుంటాడు అంటాడు. మరి దేవుని తెలుసుకొని ఆయన నిజరక్షకుడిగా అంగీకరించాలి. మరి లోకములో సర్వమానముల కొరకు మరి ప్రాణం పెట్టిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ అంటాను చూడు, ఆయన వారము మనము, ఆయన మేపు గొర్రెలమంటుంది. మరి ఆయన ప్రజలమంటుండే ఇక్కడ. మరి ఆయన వారమై మనం ఆయనకి ఏమి కృతజ్ఞతలుగా ఉంటున్నాం, ఆయన పిల్లలుగా మన జీవితాలు ఎలా ఉంటుంది. రక్షణ అయితే మునిగి లేస్తున్నాం, కానీ రక్షణకు తగిన అనుభవాలు మనలో ఉన్నాయా, రక్షణకు తగిన జీవితాలు మనలో ఉన్నాయా? ప్రపంచం అంతా కూడా ప్రజలు దేవుడి వైపు చూడక లోకం వైపు చూస్తారు. కొంతమంది 100 మందిలో ఒక 2 ఒక 6 7 ప్రభు వైపు ఉన్నారు. అయితే మరి సమయం అంతా కూడా లోకానికి అప్పగిస్తుంది. మాటలకి, ముచ్చట్లకి, గొడవలకి, త్రాగుడికి, మరి అనేక జోచాలకి మరి వాళ్ళ సమయం అంతా కూడా కేటాయిస్తుంది. మరి ఇక్కడ ఏమంటాడు, గొర్రెలమంటాడు. మరి ఇక్కడ మరి ఆయన అంటాడు, నా గొర్రె నా స్వరము వినును అంటాడు. మరి గొర్రెలమై మనం ఆయన స్వరము, మరి కాపర స్వరము గొర్రె మరి ఆయన పిలిచినప్పుడు మరి అప్పుడు ఆ గొర్రె ఆయన స్వరం మీద పరుగులెత్తుతూ వచ్చింది. మనం వింటున్నామా దేవుని స్వరము? దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా? నీవు దేవుడితో నువ్వు ఎప్పుడైనా మాట్లాడే అనుభవం ఉందా? దేవుడు నువ్వు ఎప్పుడైనా కళలో దాని దర్శనంలో అని చూసావా? మరి అటువంటి అనుభవం నీకు ఎందుకు లేదంటే నీకు దేవునికి మధ్య సంబంధం లేదు. దేవుడితో నీకు అంటుగట్టే అనుభవం లేదు. దేవుళ్ళో నీవు నిలిసే జీవితం లేదు. ఏదో ఆదివారం పోతున్నా వస్తున్నా, అది నామకార్థం. అయితే విశ్వాసి జీవితం ఏంటంటే తెలుసుకో. గొర్రెలుగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే మంచి పనులు చేయాలి. గొర్రె ఎప్పుడు కూడా మంచి మేత కొరకు మరి తలుంచుకొని కాపర మంచి మేపలు మేపాలని తీసుకుని ఉంటుంది. మరి మన కాపర కూడా, మన ప్రధాన కాపరైన యేసు ప్రభు కూడా మరి నా గొర్రెలు నా స్వరమై ఏంటి అని ప్రతి దినము నిలువెల్ల ఆయన మన కొరకు చేతులు చాచి చూస్తామంటాడు. అయితే మనం ఏం చెయ్యాలా? ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించాల. మరి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పటం అంటే మరి దేవుడు మేళ్ళు చేసినా చెయ్యపోయినా మరి ప్రభువా ఈ దినమునకు నాకు ఆహారం ఇచ్చావు, మంచి వస్త్రం ఇచ్చావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. అప్పుడు దేవుడిని ఎప్పుడు కూడా పొగడతాం మనసులో.
మరి ఆయన గుమ్మముల గురించి ఎప్పుడు కూడా మనం విచారణ చేసుకోవాలి. ఆయన ఆలయంలో ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి. మొట్టమొదటి స్థానం ఆయన పాదాలను ముద్దాడాల. మరి కీర్తనలోని మొదటి అధ్యాయంలో కుమారుని ముద్దు పెట్టుకొని వెడల ఆయన కోపించును అంటుంది. మరి కుమారుని ముద్దు పెట్టుకోవాలని మరి దేవుని మనం ఆయన సన్నిధులు అడగకుండా మౌనంగా ఉన్నప్పుడు దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నమ్ముకుని నాకేం వచ్చిందని ఎంతమందో వేరొక రకాలుగా ఉంటుంది. అయితే అది మంచి సమయం, అది మంచి మాట కాదు. నీవు దేవుడి సన్నిధిలో లోతైన అనుభవంలో నీ జీవితమును మార్చుకోవాలి. మన దేవుడిలోకి లోతుగా వెళ్ళినప్పుడు మన శరీరం లోకానికి మరి అది ఏం చేస్తుంది, లోకం వైపు తిరపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలన్నప్పుడు అనేక సమస్యలు మన మధ్యలో సృష్టిస్తుంటుంది. అప్పుడు మనం ఏమి చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆశలు నేను జయించలేకపోతున్నా, ఈ శరీర కార్యములు నేను జయించలేకపోతున్నా, అయ్యా నేను ఈ పనికి నేను నిలవలేకపోతున్నా అని ప్రభు వైపు తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని అడిగినప్పుడు ఆయన మనలో నుండి ఆ పనులకి మనకి దూరం చేస్తాడు. అయితే దేవుడు కొన్ని సమయంలో మరి మా జీవితం కూడా అలా చేశాడు. మేము రక్షణ పొందినాక కొంత సమయంలో మరి అసలు సినిమాలు టీవీలు మాకు తెలియదండి. అయితే వాక్యం కొరకు మేము ఒక చిన్న టీవీ తీసుకున్నప్పుడు మరి నేను తెలియక దాని అక్కడ వాక్యం విన్నప్పుడు మరి ఒక సీరియల్కి వెళ్ళినప్పుడు దానిలో చూచి ఇంకా దాన్ని వదిలిపెట్టలేక కొంత సమయం దానికే కేటాయి చేశాను. అయితే దేవుడు నాతో మాట్లాడి చాలా వేదన కలిగి మరి ఇది చూడవద్దమ్మన్నప్పుడు అయినా కానీ నేను ఉండలేకపోతున్నాను, చూడలేక. అయితే ఒక దినమున మరి నేను 3 సంవత్సరాల క్రితం మందిరమునకు వెళ్ళాను. మరి దైవజనుడు ఒక వర్తమానం పంపిస్తున్నాడు. నువ్వు మంచి ప్రార్థన పౌరురాలివి, మంచి దేవుడితో మాట్లాడే అనుభవమే, దేవుళ్ళో ఉండే అనుభవమే నీకు. అయితే నీవు సినిమాలు సీరియల్ చూస్తే పరలోకమునకు చారం, అది నరకమునకే వెళ్ళిపోతావు, నువ్వు దెయ్యం కూడా చేస్తావు బాధన్నప్పుడు నా మనసు కుంగిపోయి చెల్లించిపోయి, ప్రభువా మరి అన్నిటిని మానుకున్నా ఈ ఒక్కదానికే నేను బానిసై ఉన్నా అని ప్రభువుని అడిగినప్పుడు దాని నుండి దేవుడు నన్ను విడుదల పరిచి ఉన్నాడు. ఇవాళ ఆ టీవీ వద్ద కూడా నేను కూర్చోలేకపోతున్నాను. దేవుడికి ఇస్తాను నా సమయం. మరి దేవుడు నాతో ఏది కావాలన్నా మాట్లాడతాడు. అయ్యా నాకు ఇది లేదు ప్రభు అన్నప్పుడు అది కళల ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ దేవుడు నాతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నేనేం చేస్తా, ఆయన సన్నిధిలో కనివి తీరా ఆయన గురించి కన్నీళ్లు విడుస్తూ ఆరాధిస్తా. మరి ఇక్కడ అంటాడు, కీర్తనలు పాడుడి, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు పాటలు పాడాల, కీర్తనలు పాడి ఆయన ఆవరణంలో చప్పట్లు కొట్టి ఆరాధించాల. మరి పాటల్లోనే దేవునికి మహిమ దిగి వస్తుంది. మరి మనం పాటలు పాడినప్పుడు కొన్ని హృదయాలు కదిలించబడతాయి. అది మన ఇష్టాసారమైనది కాదు, మనకి మహిమ కాదు. కానీ మనం పాడే పాటైనా, చెప్పే సాక్ష్యమైనా, మరి ఉపదేశమైన, ప్రార్థనైనా అది దేవుని చిత్తానుసారముగా ఉండాలి. ఏదో మనం కావించుకొని పాడి చేసి నన్ను పోగొట్టు అది అట్లాంటి చేయకూడదు. అది ఎవరికి రావాలంటే దేవునికి రావాల మహిమ. నాకు చెందాల్సిన మహిమ నాకే చెందాలి, కానీ వేరొకరికి చెందవద్దని దేవుడు చెప్పుచున్నాడు. మరి అదే సమయంలో మరి ఆయన సన్నిధిలో పాడాల, ఆరాధించాల, స్తుతించాల, ఆయన నామమును ఘనపరచాల. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు గొప్పవాడమ్మ, ఆయన నమ్ముకో. మీరు నమ్ముకోండి బ్రదరు, ఆయన దేవుడు గొప్పవాడు. మీ పాపముల కొరకు మరి ఆయన ప్రాణం పెట్టినవాడు, మరి ఆయన మనల్ని రక్షించేవాడు. ఆయన మనకి పరలోకమును సిద్ధపరిచిండని ఆయన రక్షణ గురించి ప్రజలకు తెలియచేయాలి. మరి మనం ప్రతి నెల బల్లారాధన తీసుకుంటున్నాం. మరి అక్కడ వాక్యం చూపుతున్నది, నీవు
నా శరీరము తాగి నా రక్తమును తాగినప్పుడు, నా శరీరము తిని నా రక్తం తాగినప్పుడు నా మరణము గురించి ఇతరులకు ప్రకటించమని చెప్పుచున్నాడు. బల్లలో చేయి వేయుచున్న నీవు ఎంతమందికి నీవు దేవుని ఉపదేశం చెప్పుచున్నావు? ఎంతమంది నీవు ప్రభు వైపు తిప్పుచున్నావు? ఎంతమంది దేవుడి వద్దకు నువ్వు నడిపించుచున్నావు? ప్రియ జనమా, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ప్రతిదినం కూడా అయ్యా మేము పట్టుకుంటే నీ చెయ్యి విడిచిపోతాం, కానీ అయ్యా నువ్వు మా చెయ్యి పట్టుకో, మమ్మల్ని ఎడవద్దయ్యా, మమ్మల్ని నువ్వు ఎడబాయొద్దయ్యా అని ప్రభుని గగ్గోళ్ళ పెట్టి కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని ముద్దాడాల, ప్రార్థించాలా. మరి అన్ని దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని రావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ అంటున్న ఆయనను స్తుతించుడి, ఆయన నామం గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. యెహోవా దయ ఎవరిపై ఉంటుందండి? తల్లిదండ్రుల ప్రేమ ఎవరిపై? మంచి పనులు చేయవారి అమ్మ నా బిడ్డలు మరి ఆ తల్లిదండ్రులకు మంచి బిడ్డలై మంచి పేరు తెచ్చినప్పుడు నా పిల్లలు జ్ఞానం, మరి వారికి దేవుని భయం ఉంది, మరి వాళ్ళు ఏది చెప్పినా వింటారు. మంచి పిల్లలని తల్లిదండ్రులు వారు ఏది అడిగినా కొనిస్తాం. వాళ్ళకి ఏది కావాలన్నా అది ఇది కావాలి మమ్మీ, ఇది కావాలి డాడీ అని చెప్పినప్పుడు అన్నీ కూడా వారి కొరకు మనకుండా లేకపోయినా మన పిల్లలకు మనం ఇస్తాం అన్నమాట. యెహోవా దయ కూడా అలాగనే ఆయన కృప నిత్యము మన పిల్లలపై, మన కుటుంబాలపై, దేవుని ఆరాధించు వారిపైన ఆయన కృప అట్లా నిత్యముగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన సత్యము తరతరములంటే అది మన పిల్ల తరములు మన ప్రభు గురించి మన కుటుంబాలను రక్షించుకోవాలి. మరి మనమైతే రక్షించబడి ఉన్నాం, ఎందరికూ రక్షణ లేదు. మరి మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి మనం ప్రజలకు తెలియచేయాలి. మరి ఆయన సన్నిధిలో వారికి ఇదిగో కొంతమంది మన వాక్యం చెప్పుచున్నప్పుడు వ్యతిరేకమైన మాటలు అంటారు. మీరు మరి క్రైస్తవులు విక్రిస్తారు, క్రైస్తవులు అంటే దూషిస్తారు. ఎందుకంటే మనం చేసే కొన్ని మంచి పనులు పోతాను. మనం వెళ్ళే స్థలాల్లో మన ప్రవర్తన బాగోక, మన మాటల బాగోక, మన క్రియల బాగోక, మన ఆలోచనల బాగోక ప్రజలకు ఏం చేస్తాయంటే బాధకరంగా ఉంటాయి. మీరు మా దేవుని పొందని చాలా హేళపరుస్తారు. అయినా కానీ మనం మరి వెళ్ళినప్పుడు అన్ని జనుల్లోకి వెళ్ళినప్పుడు మరి దేవుని గురించి మనం తెలియచేయాలి. మరి ఈ మధ్య కాలంలో నేను పొలం వెళ్ళున్నప్పుడు మరి అమ్మవారు వారి కుటుంబాలు మరి వాళ్ళైతే మరి దేవుణ్ణి తెలుసుకోలేదండి. అయితే కొంత మరి మేము దేవుడి గురించి పాడుకుంటున్నప్పుడు, వాక్యం చెప్పుకున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు వారి హృదయం కదిలించబడి అమ్మ మా కోసం ప్రార్థన చేస్తారా అన్నప్పుడు మరి ఒక దినాన ఇంటికి రామని మమ్మల్ని పిలిచి ఉన్నప్పుడు నేను ఒక సిస్టర్ వెళ్ళి మరి ఇద్దరు సిస్టర్ నాతో పాటు వచ్చి వెళ్ళాము. అయితే వాళ్ళు వెద్దుకి బాగోల, మరి ప్రార్థన చేసినప్పుడు ఆ వెద్దుకి ఒక గాలి పట్టి ఉన్నది. తింటాం మరి అది పడిపోవటం, మేత మెయ్యకుండా అది ₹1,00,000 పెట్టి కొన్నామని చాలా బాధపడుతున్నది. అయితే ప్రార్థన చేసి మరి నూనె రాసి మరి ఆ వెద్దు గురించి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు వారిది పూరు గుడిసండి. వారికైతే వర్షం వచ్చి కార్యతట్టు పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అయితే ప్రార్థించినప్పుడు నాకు ఒక దర్శనం చూపించాడండి దేవుడు. అయితే నేను తర్వాత అమ్మ మరి నాకు ఒక దర్శనం చూపించాడు, మీరు చక్కని గృహం కట్టుకోబోతున్నారు, ఒక విలువైన గృహాలు మీకు ఇస్తుందమ్మ దేవుడు అన్నప్పుడు అక్కాయి మాకు జరుగుబాటు లేదక్క, మేము పేదవాళ్ళం, మమ్మల్ని ఇల్లు వాకిల్ లేదని మమ్మల్ని హేళపరుస్తున్నారు అక్క, అంత భాగ్యం అక్కాయని మరి వాళ్ళు ఆ ఇంటి వారు నన్ను అడిగి ఉన్నారు. ఏం కాదమ్మా, దేవుడు ఇస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకోండి అమ్మ. అప్పుడు ఆమె కొంత దేవుని తెలుసుకుంది ఆ కుటుంబం. అయితే సంవత్సరం తిరగక ముందేనండి వారికి 2 డాబాలు కట్టుకుని
వాడుకున్నట్టుకు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాళ్ళైతే ఆశ్చర్యపడిపోతున్నారు. అయితే మరి ఇంకొక బ్రదర్ మాతో అన్నాడు కదా, ఇది సత్యమేనా, ఇది జరిగిద్దంటే అది జరిగిద్దయ్యా, ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు అయ్యా. మేమైతే మాటిని తప్పిపోతామే కానీ దేవుడు మాటిచ్చి తప్పివాడు కాదని మేము చెప్పినప్పుడు దేవుడు అన్నిలో ఒక గొప్ప కార్యం చేసి ఉన్నాడు. నిజమే. మరి మనం ఆయన నమ్ముకొని నీతిగా యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ఒక దర్శనము కానీ ఒక ప్రవచనం కానీ ఆయన ఇచ్చినప్పుడు అది నెరవేరుద్ది. ఆ మాటలో జీవం ఉందన్నమాట. అయితే మరి ఆ కుటుంబం అయితే ఇప్పుడు మరి బాబుకు జాబు లేదు, అమ్మ మరి ఏమి పని లేదన్నప్పుడు అమ్మ దేవుడు ఇస్తాడని చెప్పినప్పుడు ఒక జాబ్ ఇచ్చి అన్నాడు. ఆ కుటుంబం ఇవాళ దేవుళ్ళు ఎంతగో మంచిది. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉండే మా పట్ల దేవుడు చేసిన కార్యాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. మరి మేము 24 సంవత్సరాలండి రక్షించబడి. అయితే మేము ఇప్పుడు కూడా మరి దైవజనులతో కలిసి మెలిసే సేవ చేశాను. అయితే మరి సంవత్సరములు దేవుడు మాకు దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనం ప్రకారమే నేను కొన్ని దినాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు మాకు ఒక ఉన్నతమైన స్థలము, మా స్థలములోని మందిరం కట్టుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. మరి ఆ మందిర పనులన్నీ కూడా దేవుడు ముగించి ఉన్నాడు. ఇంకా కొంచెం ప్లాస్టిక్ బండలు కూడా ఇచ్చి ఉన్నాడు. మరి మేము పని పట్టుకున్నప్పుడు మరి అన్ని బందోబస్తు అయిపోయినాయి. అయితే డబ్బు అయితే ఉంది కానీ అన్నీ కూడా హై రేట్లు కొన్ని. అయ్యా మరి నీ చిత్తం, నీ పని నిమిత్తం అన్నీ మోయబడే ద్వారాలన్నప్పుడు దేవుడు మేము ప్రార్థన చేసినప్పుడు ఏ వస్తువుకైనా తీపి ఇచ్చేయడం, అట్లా దేవుడు అద్భుతమైన రీతిలో చక్కని మందిరాన్ని కట్టించి మరి సేవ చేయుటకు దేవుడు మాకు ఇచ్చిన కృప బట్టి దేవునికి స్తోత్రములు. మరి నాకు ఒక కుమారుడు దైవజనుడైన జ్ఞానసాగర్ బాబు మరి 6వ తరగతిలోనే దేవుడిని మరి ఆ కుమార్ దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు. కొంత సమయంలో మరి దైవజనులతో పరిచర్య చేసి సేవ చేయుటకు ట్రైనింగ్ చేసి దేవుడు నా ద్వారా మాట్లాడి సేవకుడిగా చేయబడి ఉన్నాడు. మరి ఆ కుమారుడు దేవుడి సన్నిధిలో వెదిగినట్టుగా మీరందరూ ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తంగా మరి అందరైతే నా కుమారుడు తెలివి లేని, జ్ఞానం లేనివాడు, ఎగతాళి చేసేవాళ్ళు. అయితే నేను ప్రార్థించిన ఒక దినాన నాకు ఒక దర్శనం ఇచ్చి అన్నాడు దేవుడు. నా కుమారుడు ఒక ఉన్నత స్థానములో మరి లక్షలాది ప్రజలు నా కుమారుడు వాక్యం చెప్పుచున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఆశ్చర్యపోయా, ఇంత జ్ఞానం లేని పిల్లగాడికి ఎటువంటి కృపనిచ్చావు అన్నప్పుడే నిజమే దేవునికి స్తోత్రం. నా కుమారుడు కన్యాకుమారికి పిలిచి ఉన్నప్పుడు మరి లక్షల మంది ప్రజలు వాక్యం ఉపదేశం చెప్పుటకు కృపనిచ్చి ఉన్నాడు. దేవుడు నా కుమారుని గొప్పగా వాడుకుంటాడు. ప్రార్థన చేయండి. వివాహము కొరకు మా కుటుంబం 2 కుమార్తెలు ఉన్నారు. యజమానుడు కొరకు ప్రార్థన చేయండి. మరి మందిరం పనులు త్వరలో అయిపోయి మరి మంచిగా మందిరం ప్రారంభం చేయుటకు దైవజనులు వివాహము కొరకు మంచి ప్రార్థన వీరురాలు, దేవుడి చిత్తానుసారంగా ఉండేవారు కావాలా. ప్రార్థన చేయండి. నశించుచున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి రాకడ కొరకు మనందరం సిద్ధపాటు కలిగి, ఐక్యత కలిగి, దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేద్దామని ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థించు. స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములయ్యా. వందనములు ప్రభువా. సర్వోన్నతుడా, మహాగణుడ, సర్వ సృష్టికి ఆధారమయ్యున్న దేవానికి వందనాలయ్యా. ఘనమైన తండ్రి, షాలేము రాజా, నీకు స్తోత్రాలయ్యా. ఇట్టి సమయమును బట్టి వందనాలయ్యా. అయ్యా, కొంత సమయములో నిన్ను ఘనపరచుటకు, నీ మాటలు చెప్పుటకు అయ్యా మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తోత్రములు, వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా,
అయ్యా నా తండ్రి విన్న ప్రతి మాట అయ్యా వాళ్ళ హృదయములు నాటబడుటకు ఫలించుటకు నాయన కృప దయచేయి అయ్యా. అయ్యా ఏ ఒక్కరు కూడా నాయన శ్రద్ధ కలిగి భక్తి కలిగి విని ఈ మాటల ప్రకారంగా నడుచుకున్నట్టుకు నీ కృప దయచేయి అయ్యా. అయ్యా దేశము నాయన అల్లుకోలంగా ఉంది నాయన, శోధనలో ఉందయ్యా. అయ్యా కన్నీళ్లలో ఉందయ్యా, రోదనలో ఉందయ్యా. ప్రజలను మీరు బాగు చేసి స్వస్థపరచయ్యా. అయ్యా దేశము కొరకు నాయన అయ్యా ప్రార్థించు వారు లేపండి, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి వారు లేపండి ప్రభా. డాడీ నీ పొందన షందరా బాల రీకా బాల రషియా గ్లోరీ జీసస్ మాస్టర్ థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఓ రీకా బాల షబాల రీ బాబా బాబా ఓ షగాల బాబా కిరిందిరి నిరియా బాబా. ఓ బ్రెస్టీ క్లౌడ్ నిరిసి గ్లోరీ జీసస్ మాస్టర్ థ్యాంక్ యూ లార్డ్. ఓ బ్లెస్సింగ్ యూ జీసస్ పవర్ మాస్టర్. ఓ క్లౌడ్ నిరిసి పవర్ బ్లెస్ క్లౌడ్ నిరిసియా. Oh, Re Baba, glory Jesus Master. Thank you, Lord Vasha. Oh, Raka Bala, Shabala, Rashia. Oh, thank you, Jesus Master. Thank you, Lord. Blessing you, Jesus Master. పరిశుద్ధాత్మ దేవా ఈ అగ్ని కంచెవేయ్యా. నా దేశమును కాపాడు, నా రాష్ట్రమును కాపాడయ్యా. నా దేశ ప్రజలను కాపాడయ్యా. అధికారులు, నాయకులను, ప్రధానులను, అధిపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా తండ్రి నరేంద్ర మోడీ గారిని జ్ఞాపకం చేసుకో. వారికి రక్షణ ఆనందం దక్కే, క్షేమము దయచే, ఈ పాదాలు పట్టుకునే వారిగా చేయ్యా. అయ్యా మంత్రులని నాయన జగన్మోహన్ రెడ్డి ప్రభు పరిపాలనలో దీవెన ఆశీర్వాదము దయచేయ్యా. కృప దయచేయ్యా. మా నాయకత్వం దీవించయ్య, మా ప్రపంచాలను దీవించయ్యా. మా పరిపాలికులను దీవించి ఆశీర్వదించయ్యా. అయ్యా రోగులకు వైద్యం చేసిన డాక్టర్ల కుటుంబాలను దీవించి వారిని ఆశీర్వదించయ్యా. వారికి ఆరోగ్యాలు స్వస్థత దయచేయి. వారి కుటుంబాల చుట్టూ కంచెవేయి అయ్యా. సిస్టర్లు వారి కుటుంబాల చుట్టూ కంచెవేయ్యా. అయ్యా మరి నాయన అయ్యా పోలీసు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా వారిని మీరు దీవించి ఆశీర్వదించయ్యా. అయ్యా వారికి నాయన నీ కాపుదల నీ రక్ష ప్రజల క్షేమము చూచుండగా వారి పిల్లల వారి కుటుంబాలను కాపాడు దీవించిన ఆయన. దేశము కొరకు పని చేయుచున్న వారు, ఆహారం పెట్టుచున్న వారు ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోయ్యా. దేశములో ఉన్న కరువు, లేవిడి, దరిద్రతను పారదోలయ్యా. అయ్యా చిత్తము దయచే, ఆత్మల రక్షణ, ఆత్మల భారం అయ్యా. ప్రతి గృహములు, ప్రతి వీధులు నీ సన్నిధి నిలవాలయ్యా. నీ కృప వెలవాలయ్యా. నీ బాహుబలముతోనైనా నీ హస్తాల కింద చారాలయ్యా. ప్రతి నోరు యేసునామమని ఒప్పుకోవాలా. ప్రతి అయ్యా మోకాలు నీ నామములు స్తుతించబడాలయ్యా. నిన్ను ఆరాధించమని నాయన ఇండియా దేశం క్రైస్తవ దేశముగా మార్చ దేశముగా మార్చండియ్యా. అయ్యా ప్రార్థించు వీరులు లేకుండా అయ్యా. కోత ఎంతో విస్తారముగా ఉంది, కొయ్యి వారు లేకుండా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశంనైనా వీటిలోనైనా అయ్యా రష్యా సేనా ప్రభు అన్ని రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా. అన్ని దేశాలను దీవించి ఆశీర్వదించి స్వస్థత, నెమ్మది, కృప దయచేయి. రాత్రినైనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి దైవజనులను, సంఘాలను, శావుకులు అల్లరిని దీవించి విశ్వాసుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రక్తం చేయి, శిలువ రక్తం చేయి. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.